ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఇజ్రాయిల్ గాజాపై దాడులను తీవ్రతరం చేసింది. ఆపరేషన్ గిడియన్ చారియట్స్ పేరిట ఇజ్రాయెల్ మే 16 నుంచి హమాస్ను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో జెరూసలేం నగరంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బుధవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గాజాలో తమ సైనిక లక్ష్యాల కోసం నిర్మాణాత్మక ప్రణాళిక కొనసాగుతోందని ఈ సందర్భంగా బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పటివరకు 10,000 మంది ఉగ్రవాదులను తుదుమట్టించామని, హమాస్ కీలక నాయకులు కూడా వీరిలో ఉన్నారని తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి 1,200 మందిని హత్య చేసి 200 మందికి పైగా అమాయకులను గాజాలో బంధించడంతోనే ఈ యుద్ధం ప్రారంభమైందని నెతన్యాహు గుర్తు చేశారు. ఇప్పుడు తమ పోరాటం తీవ్రస్థాయిలో ఉందని, పురోగతి సాధిస్తున్నామన్నారు. గాజా ప్రాంతం మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని, ఇందులో వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు. గాజాలో ఇంకా 20 మంది బందీలు బతికే ఉన్నారని, 30 మంది వరకు మరణించి ఉంటారని, అక్కడ చిక్కుకున్న బందీలను త్వరలోనే తీసుకువస్తామని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు హామీ ఇచ్చారు. No army in the world has ever gone to such lengths to provide aid to the civilian population in the midst of intense combat. And Hamas, of course, opposes this. It shoots Palestinian civilians who want to leave for safe zones, and it shoots Palestinian civilians who want to prevent Hamas terrorists from looting the aid trucks intended for them. As for the hostages, we'll do every effort to secure them. I'm ready for a temporary ceasefire to get more out, but we demand, and you should demand, that all of our hostages be released and released immediately. ఇక మరోవైపు గాజా ప్రాంతంలో మానవతా సహాయాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ పరిమితంగానే అనుమతిస్తోందని, అయితే ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోవట్లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలోకి ప్రవేశించే సహాయంపై 11 వారాల దిగ్బంధం సోమవారంతో ముగిసినప్పటికీ ఇజ్రాయెల్ కఠిన వైఖరి కారణంగా ఈ మానవతా సహాయం ఇంకా ఎవరికీ చేరలేదని ఐక్యరాజ్యసమితి మానవతావాద సంస్థ చీఫ్ టామ్ ఫ్లెచర్ చెప్పారు. పూర్తి స్థాయిలో సహాయం అందకపోతే మరికొద్ది రోజుల్లో గాజాలోని 14,000 మంది శిశువులు చనిపోయే అవకాశముందని టామ్ ఫ్లెచర్ పేర్కొంటూ, because the situation is dire. The real test of the words will be whether we can get that aid in. We are there on the border right now. We have thousands of trucks ready to go. We know how to do this. We've done it before, and we are demanding that the world back us in pushing Israel to let us get in and reach those people who are starving right now. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో సైనిక కార్యకలాపాలను విస్తరించడాన్ని బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఇజ్రాయెల్తో వాణిజ్య చర్చలను కూడా రద్దు చేసుకుంది. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నామని ప్రకటించారు. గోల్డెన్ డోమ్ పేరిట నిర్మించనున్న దీనికి దాదాపు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి 3 సంవత్సరాల్లోపే ఈ గోల్డెన్ డోమ్ను ఏర్పాటు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తూ, I am pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. This design for the Golden Dome once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. And we will have the best system ever. We'll truly be completing the job that President Reagan started 40 years ago, forever ending the missile threat to the American homeland. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 3 దేశాల పర్యటనలో భాగంగా సోమవారం నెదర్లాండ్స్లోని హేగ్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలను జరిపారు. నెదర్లాండ్స్ అనంతరం డెన్మార్క్ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మ్యాట్ ఫ్రెడరిక్సన్తో సమావేశమయ్యారు. ఇటీవల భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట ఇంతవరకు ఉగ్రవాదులపై చేపట్టిన దాడులను, వాటికి గల కారణాలను వారికి వెల్లడించారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిపై దాడి చేస్తామని, ఉగ్రవాదంపై భారతదేశపు వైఖరిని వారికి స్పష్టం చేశారు. అయితే ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని ఆయా దేశాలు ప్రకటించాయి. ఈ పర్యటన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న ప్రచారాన్ని జైశంకర్ ఖండించారు. The US was in the United States. They were talking to us and they were talking to Pakistanis as indeed were some other countries.
The cessation of firing and military action was something which was negotiated directly between India and Pakistan. We made one thing very clear to everybody who spoke to us, not just United States, but to everybody, saying, look, if the Pakistanis want to stop firing, they need to tell us. We need to hear it from them. Their general has to call up our general and say this. And that is what happened. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం జారీ చేసే స్టడీ పర్మిట్లలో ఆ దేశ ప్రభుత్వం 31% కోత విధించింది. దీని ప్రభావం ఎక్కువగా భారతీయ విద్యార్థులపైనే ఉండనుంది. ఇటీవల విడుదలైన ఇమిగ్రేషన్, రెఫ్యూజెస్ అండ్ సిటిజన్షిప్ కెనడా IRCC గణాంకాల ప్రకారం 2025 తొలి త్రైమాసికానికి గాను కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే గత సంవత్సరం ఇదే సమయంలో 44,295 పర్మిట్లు జారీ అవడం గమనార్హం. 2023 చివరి త్రైమాసికం నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే 2028 నాటికి కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి మొత్తం 5% మించి ఉండకూడదని ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఇటీవల ఒక ప్రకటన చేశారు. యుక్రెయిన్లో తమ సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి రష్యాకు తగినంత సైనిక బలం ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆదివారం రష్యన్ స్టేట్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ, అణ్వాయుధాలను ఉపయోగించాలని కొన్ని దేశాలు రష్యాను బలవంతం చేశాయని, అయితే అలాంటివి అవసరం లేకుండానే తన లక్ష్యాలను చేరుకోవడానికి రష్యాకు తగినంత వనరులున్నాయని స్పష్టం చేశారు. రష్యా యుక్రెయిన్ సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంతో పాటు దీర్ఘకాలిక శాంతిపరమైన పరిస్థితులను ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సోమవారం 2 గంటల పాటు ఫోన్ సంభాషణ జరిపిన తరువాత యుద్ధం ముగింపు కోసం రష్యా యుక్రెయిన్ ప్రత్యక్ష చర్చలు ప్రారంభిస్తాయని సామాజిక మాధ్యమంలో ట్రంప్ ప్రకటించారు. ఈ సంభాషణ సానుకూలంగా జరిగిందని, ఇరువైపులా మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ట్రంప్ వెల్లడించారు. యుద్ధం ముగిసిన తరువాత అమెరికాతో ప్రధాన వాణిజ్య ఒప్పందాలపై రష్యా ఆసక్తి చూపుతోందని, ఇది అధిక సంఖ్యలో ఉద్యోగాలతో పాటు సంపదను కూడా సృష్టిస్తుందన్నారు. యుక్రెయిన్ కూడా పునర్నిర్మాణ సమయంలో వాణిజ్యం ద్వారా ప్రయోజనం పొందవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ఐరోపా దేశమైన రొమేనియా అధ్యక్ష ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్ అనుకూల అభ్యర్థి నిక్సోర్ డాన్ విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో 99% ఓటింగ్ నమోదవగా నిక్సోర్ డాన్ దాదాపు 54% దక్కించుకోగా, ప్రత్యర్థి సిమియన్ 46%కు పైగా ఓట్లను సాధించారు. అమెరికా తమపై బలవంతపు చర్యలను ఉపయోగించకుండా ఉంటే ఆ దేశంతో అణు ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు. ఆదివారం టెహ్రాన్ పర్యటనకు వచ్చిన ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ అల్బుసైదీతో జరిగిన మరొక సమావేశంలో ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలను నిర్వహించడంలో ఒమన్ వహించిన నిర్మాణాత్మక పాత్రను పెజెష్కియాన్ ప్రశంసించారు. ఈ చర్చలు పశ్చిమాసియాలో స్థిరమైన ఒప్పందానికి దారితీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్, యూరోపియన్ యూనియన్ మధ్య ఆహారం, రక్షణ, మత్స్య రంగాలకు సంబంధించి వాణిజ్య ఒప్పందం కుదిరింది. సోమవారం లండన్లో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టామర్, యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్షణ భాగస్వామ్యంపై ఒక కీలక ప్రకటన కూడా చేశారు. The first UK-EU summit. It marks a new era in our relationship, and this deal is a win-win. It delivers what the British public voted for last year. It gives us unprecedented access to the EU market, the best of any country outside of the EU or EFTA. We're turning a page. We're opening a new chapter in our unique relationship. This is the story of historical and natural partners standing side by side on the global stage. ఇది యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించిన యూరో సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరోప్ SAFE రక్షణ నిధిలో పాల్గొనడానికి మార్గం సుగమం చేస్తుందని బ్రిటన్ తెలిపింది. యూరోపియన్ యూనియన్తో ఒక విస్తృత శ్రేణి ఒప్పందాన్ని చేసుకున్నామని, దీని ద్వారా 2040 నాటికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థకు దాదాపు $1,200 కోట్ల లభిస్తాయని కే స్టామర్ అంచనా వేశారు. భారత విదేశాంగ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగా పాకిస్తాన్, భారత్కు సంబంధించి భవిష్యత్ నిర్ణయాలపై ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్తో చర్చలు ద్వైపాక్షికంగా మాత్రమే ఉంటాయని, అవి కూడా ఉగ్రవాదంపైనే ఉంటాయని స్పష్టం చేశారు.
గతంలో పాకిస్తాన్కు అప్పగించిన జాబితాలోని ఉగ్రవాదులను భారత్కు తిరిగి అప్పగించడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాలని, ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా మద్దతు నిలిపేంత వరకు సింధు జలాల ఒప్పందం గురించి చర్చించేది లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన టర్కీ దేశానికి భారత్ ఇప్పటికే బలమైన సందేశాన్ని పంపించిందన్నారు. We expect Turkey to strongly urge Pakistan to end its support to cross-border terrorism and take credible and verifiable action against the terror ecosystem that it has harbored for decades now. And relations are built on the basis of sensitivities to each other's concerns. అలాగే ఇటీవల విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నాయకులతో మాట్లాడిన వివరాలను అందరికీ అందుబాటులోనే ఉంచామని, దీనిపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఫోన్ సంభాషణలో పెహల్గాం దాడిని ఖండించిందని, భారతదేశంతో వాణిజ్య సంబంధాలను పెట్టుకోవాలని ఆసక్తి చూపిస్తోందన్నారు. అదేవిధంగా సింధు జలాల ఒప్పందంలో భారతదేశాన్ని స్తంభింపు చేయడానికి చైనా పాకిస్తాన్ కోసం ఆనకట్ట నిర్మించడంలో సహాయం చేస్తుందని వస్తున్న సమాచారంపై ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు రణధీర్ జైస్వాల్ ఇలా సమాధానమిస్తూ, On 10th of May, I think, our national security advisor, he had a telephone conversation with his counterpart, the foreign minister and the special representative on boundary issue, Mr. Wang Yi. During this conversation, our national security advisor conveyed clearly India's resolute stance on cross-border terrorism emanating from Pakistan. Just to underline that the Chinese side is well aware that mutual trust, mutual sensitivity and mutual respect forms or remains the basis of India-China relations. బంగ్లాదేశ్లో ఇటీవల నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ రాజీనామా చేయాలని యోచిస్తున్నారని సహచర సలహాదారులు తెలిపారు. సలహా మండలి సమావేశంలో అనధికారిక చర్చల సందర్భంగా మహ్మద్ యూనస్ తన రాజీనామా నిర్ణయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వ సమాచార సలహాదారు మహ్ఫూజ్ ఆలం, స్థానిక ప్రభుత్వ సలహాదారుడు ఆసిఫ్ మహ్మద్ షోజిబ్, నేషనల్ సిటిజన్ పార్టీ కన్వీనర్ నహీం ఇస్లాంలు గురువారం సాయంత్రం ఢాకాలోని మహ్మద్ యూనస్ అధికార నివాసంలో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహ్మద్ యూనస్ రాజీనామా గురించి ఆలోచిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో పదవిలో కొనసాగలేనని ఆందోళన వ్యక్తం చేశారని నహీద్ ఇస్లాం సమావేశం అనంతరం మీడియాకు తెలియజేశారు. ఇక మారిషస్కు వివాదాస్పదమైన చాగోస్ దీవులపై పూర్తి సార్వభౌమత్వాన్ని అప్పగిస్తూ బ్రిటన్ గురువారం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ చర్య అమెరికా బ్రిటన్ సైనిక స్థావరం యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్ మారిషస్కు సంవత్సరానికి $13.60 చెల్లించి ఆ స్థావరాన్ని కనీసం 99 సంవత్సరాల పాటు లీజుకివ్వనుంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు తరలింపులను బలూచ్ నేషనల్ మూవ్మెంట్ మానవ హక్కుల విభాగం ఖండించింది. దీనిని మానవత్వానికి వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. ఈ నెలలో బలూచిస్తాన్ నుండి పాకిస్తాన్ దళాలు మరో 7 బలూచ్లను బలవంతంగా అదృశ్యం చేశాయని మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. వీటిని మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా గుర్తించాలని, అంతర్జాతీయ చట్టం ప్రకారం నేరస్తులను జవాబుదారీగా ఉంచాలని అది ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు తీవ్రమైన ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయిందని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది వ్యాధి తీవ్రతను చూపిస్తున్నప్పటికీ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్ గా కనిపిస్తుందని, ఇది సమర్థవంతమైన నిర్వహణకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. అతని కుటుంబం జో బైడెన్ వైద్యులతో చికిత్స ఎంపికలను సమీక్షిస్తున్నారని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఆస్ట్రేలియాలో గత 3 రోజులుగా కురిసిన కుండపోత వర్షాల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల కారణంగా దాదాపు 50,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. బాధిత ప్రాంతాలలో వేలాది మంది అత్యవసర సిబ్బందిని పునరుద్ధరణ కార్యకలాపాలను నిర్వహించడానికి నియమించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవడంతో దీనిని ప్రకృతి విపత్తుగా ఆ దేశం ప్రకటించింది. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.